మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు పూటకో మలుపు తిరుగుతోంది. రాజా రఘువంశిని అతని భార్య ప్లాన్ చేసి కిరాయి హంతకులతో హత్య చేయించిందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఆమెతో పాటు మరో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పాట్నా నుంచి మేఘాలయకు తరలించారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ బయట వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కుష్యాహా మృతుని అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను మృతుని సోదరులు ఎక్స్లో పోస్టు చేశాడు. మరోవైపు రాజా రఘువంశీ హత్య కేసులో అరెస్ట్ అయిన రాజా కుష్యాహు అమాయకుడని అంటోంది అతడి తల్లి. తన కొడుకుది కేవలం 20 ఏళ్ల వయసని, వాడు హత్యలు చేసే రకం కాదని వాపోతోంది. తన బిడ్డను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపిస్తోంది. కేసులో అసలు నిందితులను పట్టుకుని తన కొడుకును విడిచిపెట్టాలని అభ్యర్థిస్తోంది. ఇటు సోనం సహా నిందితులందరినీ షిల్లాంగ్కు తరలించారు మేఘాలయ పోలీసులు. సీన్ రీక్రియేషన్ కోసం ఘటనా స్థలికి తీసుకెళ్లారు. కాగా ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ సోనంల వివాహం మే 11న జరగగా అదే నెల 20న మేఘాలయకు హనీమూన్కు వెళ్లారు. మే 23 నుంచి ఆ జంట ఆచూకీ లేకుండా పోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జూన్ 2న ఓ లోయలో రాజా రఘువంశీ మృతదేహం కనిపించింది. ఆ తర్వాత సోనం కోసం పోలీసులు వెతుకుతుండగా యూపీలో ఆమె సజీవంగా ప్రత్యక్షమైంది. అయితే పోలీసుల ముందు తాను హత్య చేయించలేదని చెబుతోంది సోనం. దొంగల దాడిలో తనను కాపాడబోయి తన భర్త చనిపోయాడని అంటోంది. మరి ఇందులో ఏది నిజమో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.